ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఓం శుభంకర్యై నమో నమః. సింహరాశి వారికి ఆగస్టు నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క సింహరాశి వారికి ఆగస్టు మాసములో ఆనుకూలమైనటువంటి సమయమే. ఏ పనిని మీరు అనుకున్నా కూడా పూర్తి చేయగలుగుతారు. మనోధైర్యాన్ని తగ్గించుకోవద్దు. ముఖ్యంగా చెప్పుడు మాటలు వినద్దు. ఈ రెండిటిని మీరు బాగా ఫాలో అవ్వండి. చాలామంది మనకి ఈ యొక్క మాధ్యమాల ద్వారా మనకి రాశి ఫలితాలను తెలియచేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పటము, కొంతమంది గ్రహ సంచారము ద్వారా చెప్పటము, కొంతమంది వారికి ఉన్నటువంటి విధి విధానాలలో చెప్పటము జరుగుతూ ఉంటుంది. ఎవరు చెప్పినప్పటికీ సింహరాశి జాతకులకి నేను చెప్పేది ఏంటంటే, దీని మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వటానికి ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతము, ఒక్కొక్కళ్ళకి ఆచారము, ఒక్కొక్కళ్ళ గురు పరంపర ఒక్కొక్క రకంగా నిర్దిష్టించబడుతుంది. పంచాంగాలే మనకు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ అన్నిటిలో కూడా తిదివార నక్షత్ర యోగకరణములు ఒకే రకంగా ఉంటాయి. ఫలితాలు కొంత అటు ఇటుగా ఉంటాయి. వారి వారి అవగాహన ప్రకారంగా ఫలితాలని రాస్తూ ఉంటాడు. పరాశరుడు ఒక విధంగా చెప్పారని, ఈ యొక్క కృష్ణమూర్తి పర ఒక విధంగా చెప్పిందని, అలాగే కపిల సిద్ధాంతం ప్రకారంగా ఒకటి ఉందని, అలాగే ఆపస్తంభుడు చెప్పినటువంటి ఫలితాలు ఒక రకంగా ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం. ఏదేమైనప్పటికీ మనకి ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రకారంగా మనకి అనుకూలించే విధంగా మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. గ్రహ సంచారము బలంగా ఉన్నప్పటికీ పనులు చాలా నిదానంగా సాగుతాయి. ఇది తథ్యం. అయినప్పటికీ చిన్న పనికి కూడా చాలా ఒత్తిడిని తీసుకుంటూ ఉంటారు సింహరాశి జాతకులు. ఒత్తిడి వలదు, కంగారు పడకూడదు. పనులు అవుతాయి. కాకపోతే మనం ఒక పని అనుకున్నప్పుడు మనము చేసే పని అయితే మన జాతకం ఓకే. ఇది 10 మందితో కూడుకున్నటువంటి పని అయితే తప్పనిసరిగా 10 మందికి కూడా యోగ్యమైనటువంటి సమయం రావాలి. ప్రారంభం అయితే మనం చేసాం, కానీ అందరూ కూడాలి కదా, కొంచెం సమయం పడుతుంది. సంకల్ప బలాన్ని తగ్గించుకోవద్దు. అందుకనే చెప్పాను, చెప్పుడు మాటలు వినద్దు, తొందరపాటు వద్దు. ఈ రెండింటిని మీరు కనుక ఫాలో అయితే విజయము మీకు వరిస్తుంది. చాలా కాలంగా ఖాళీగా ఉన్నటువంటి వారికి కూడా ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. ధైర్యంగా ఉండండి. చిన్నదే కదా అని చెప్పి చెయ్యటం మానద్దు, చెయ్యండి, అది అవశ్యం. అలాగే ఎక్కడెక్కడైతే కనుక మనము తప్పులను చేస్తూ వచ్చామో, అపరాధాలను చేసుకుంటూ వచ్చామో వాటిని సరిదిద్దుకోండి. ఎవరికీ చెప్పక్కర్లా, ఆత్మాన్వేషణ చేసుకోండి. నూతన పరిచయాలు కొంత ప్రమాదాన్ని తెచ్చిస్తాయి. విద్యార్థులకి కానీ స్త్రీలకి కానీ, విద్యార్థులంటే స్త్రీ పురుషులు అందరూ వస్తారు, కానీ కొంతమంది ఖాళీగా ఉన్నటువంటి స్త్రీలకి నూతనముగా కొంతమంది వ్యక్తుల పరిచయం అయ్యి ప్రమాదాలని తెచ్చిపెడతాయి. కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాది వ్యవహారములు చేసుకునేటువంటి వారికి పరిచయములు ఉన్నటువంటి వ్యక్తుల నుంచి
కొంత అపశృతి వినబడుతుంది. తొందరపడద్దు. వారు ఏ టెన్షన్లో మాట్లాడారు, మనము దయాగుణముతో వాళ్ళని వదిలిపెట్టేద్దాం. గొడవ పెంచుకునే పనిని మాత్రము సింహరాశి జాతకులు ఆగస్టు మాసంలో చేయకూడదు. కోర్టు వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. డాక్టర్, లాయర్ వృత్తులు చేసుకునేటువంటి సింహరాశి జాతకులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా గనక తడబడినట్లయితే, తొందరపడినట్లయితే అవి కొంత ప్రమాద గడియలని మోగిస్తాయి. అనవసరంగా విదేశాలలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పెట్టుబడి మార్గంలోనో ధనము అపహరించుకుపోవటము ఏదో ప్రమాదము పొంచి ఉంటుంది. కాబట్టి మీ ధనాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కష్టపడి సంపాదించడానికి అక్కడ దాకా వెళ్ళారు, తొందరపడి ఎవరికి పడితే వాళ్ళకి అప్పులు ఇచ్చి ఆ అప్పు రికవరీ అవ్వలేదని మళ్ళీ తొందరపడి వాళ్ళని ఏదో అని పోతే పోయిందిలే అని మనం అనుకుని వద్దు. ఇచ్చే ముందే మనం ఆలోచన చేయాలి, ఇచ్చిన తర్వాత మనం ఆగాలి. బ్యాంకులో ఉన్నటువంటి ధనాన్ని కూడా సక్రమంగా చూసుకోండి. చోరులు పెరిగారు, ఎలా దొంగిలించుకు వెళ్తారో తెలియదు. కానీ ఒకవేళ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరిదైతే కనుక దొంగలించబడిందో వస్తువు ప్రశాంతంగా నిదానంగా మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ విధంగా మీరు కంప్లైంట్లో రేస్ చేయండి, రావటం తథ్యం. అయినప్పటికీ బ్యాంకు వ్యవహారాల యందు కొంత మన యొక్క బుద్ధి అలాగే నిదానము అవసరం. తొందరపాటు వద్దు. విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, లేని ఎడల కొన్ని ప్రమాదములు పొంచి ఉంటాయి. అమావాస్య తరువాత సింహరాశి జాతకులకి ఫలితములు నిదానముగా వాళ్ళ చేతికి అందుతూ ఉంటాయి. అమావాస్య రోజు కానీ అమావాస్య తరువాత వచ్చేటువంటి శుక్ర లేదా ఆదివారం రోజు కానీ దత్తాత్రేయుల వారిని దర్శనం చేయండి. దత్త దర్శనము, దత్తక్షేత్ర ప్రదక్షిణ, దత్త సన్నిధిలో భిక్ష, దత్త సన్నిధిలో అన్నము వడ్డించటము, అన్నదానము చేయటము చాలా గొప్ప ఫలితాలని ఈ యొక్క సింహరాశి వారికి ఇస్తాయి. అలాగే మనస్సుకి లేనటువంటి ప్రశాంతతని కలిగిస్తాయి. ప్రశాంతతను కోల్పోయి ఉద్ధృత పరుగు ప్రతిదీ కంగారు తీరా చూస్తే ఏదీ ఉండదు. హేళనగా ఎవరితో మాట్లాడద్దు. ఎంత కుదిరితే అంత అమావాస్య తరువాత తప్పనిసరిగా దత్తాత్రేయుల వారి నామాన్ని చదవండి. దత్తస్తవం ఉంటుంది, స్తవాన్ని చదవండి. ప్రేమతో వాత్సల్యముతో విజయాన్ని పొందవచ్చు సింహరాశి జాతకం. విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా దత్త పురస్చరణ చేయటం చాలా మంచిది. దత్తాత్రేయుల వారిని దర్శించడం చాలా మంచిది. అలాగే దత్త మందిరాలలో అన్నదానము చేయడం చాలా విశేషం. ప్రతి ఒక్కరము కూడా మనకి కుదిరినంత ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపితే విజయాలని పొందవచ్చు. ఈ గ్రహ బాధల నుంచి విముక్తి పొందవచ్చు. వివాహాది శుభకార్యములు కానటువంటి వారు ఈ యొక్క మాసములో, ఆగస్టు మాసములో సింహరాశి జాతకులకి అటువంటి యోగ్యము కనబడుతోంది. వాహన యంత్రపరమైనటువంటి వస్తువులను కొన్నిటిని సమకూర్చుకుంటారు. ధనము అప్పు చేయకుండానే సరిపడా అంత ధనం వస్తుంది. అప్పు చేయాల్సిన సందర్భం వచ్చినా చేయవద్దు. అప్పు ఇవ్వవద్దు. భగవంతుణ్ణి స్మరించండి, దత్తసేవని చెయ్యండి. ఆగస్టు మాసములో సింహరాశి జాతకులు అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.